ప్రముఖ నేపథ్య గాయని గాన కోకిల ఆశా భోస్లే అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ముంబైలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షెలార్ ప్రకటించారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లోయర్ పారేల్లోని ఆమె నివాసంలో అభిమానులు ప్రజల సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఉంచుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్ శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు జరుగుతాయి. ఆశా భోస్లే మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రస్థానం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకుందన్నారు. ఆమె కుటుంబ సభ్యులు అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పోస్ట్ చేశారు మోదీ. ఆశా భోస్లే జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె పాటలు ప్రజల జీవితాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటాయన్నారు మోదీ. భారతీయ సినీ పరిశ్రమ ఆశా భోస్లే మృతితో విషాదంలో మునిగిపోయింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఆశా భోస్లే మరణంతో ఒక శకం ముగిసిందని, ఆమె సంగీతం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ఆనందాన్ని పంచిందని ఆశీష్ షెలార్ అన్నారు. తీవ్రమైన ఆయాసం, ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమె మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ కావడంతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. 1933లో జన్మించిన ఆశా భోస్లే కొన్ని దశాబ్దాల పాటు తన అద్భుతమైన గానంతో భారతీయ సంగీత ప్రపంచాన్ని ఏలారు. వేల సంఖ్యలో పాటలు పాడి శాస్త్రీయ సంగీతం నుంచి పాప్ వరకు అన్ని ప్రక్రియల్లో తనదైన ముద్ర వేశారు. ఆమె మృతి పట్ల దేశవ్యాప్తంగా సంగీత, సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆశా భోస్లే మరణ వార్త విని బాధపడ్డనని ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆమె దిగ్గజ గాయని అని, అత్యధిక పాటలు పాడి చరిత్ర సృష్టించారని అన్నారు. దాదాపు 7 దశాబ్దాల పాటు మ్యూజిక్ ఇండస్ట్రీకి సేవలు అందించారన్నారు సీఎం. భారతీయ సంగీత జగత్తులో ఆమె పాటలు తరతరాల పాటు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయని పోస్ట్లో పేర్కొన్నారు. ఆశా కుటుంబానికి, ఆమె అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఏపీ సీఎం. ప్రముఖ గాయని ఆశా భోస్లే లేరన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలు, దశాబ్దాల పాటు పలు భాషల్లో ప్రదర్శించిన అపూర్వ ప్రతిభ చిరస్మరణీయమన్నారు. ఆమె మరణం దేశంలోని సాంస్కృతిక, కళా రంగాలకు తీరని లోటు అని అన్నారు తెలంగాణ సీఎం. ఆశా కుటుంబ సభ్యులు, అభిమానులకు, సంగీత ప్రపంచానికి సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలంగాణ సీఎం పోస్ట్ చేశారు. ఆశా భోస్లే గాత్రం తరతరాల పాటు అనేక రకాల భావోద్వేగాలను పలికిస్తూ భారతీయ సినిమాకు ప్రత్యేకంగా నిలిచిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రతి పాటకు గ్రేస్ తీసుకొచ్చిన ఆమెను ఎప్పుడూ ఆరాధిస్తానని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమ భర్తీ చేయలేని ఓ స్వరాన్ని కోల్పోయిందన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు చిరంజీవి. ఆశా భోస్లే మరణ వార్త విని తీవ్రంగా దుఃఖిస్తున్నానని నటుడు ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆమె మధురమైన సర్వం దశాబ్దాల పాటు భారతీయ సినిమాకు ప్రాణంగా నిలిచి లక్షలాది హృదయాలను తాకిందన్నారు. తరతరాల నిలిచిపోయే జ్ఞాపకాలను వదిలి వెళ్లారని గుర్తు చేశారు. ప్రేమ, గౌరవంతో ఆమెను ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటామన్నారు ఎన్టీఆర్. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు నటుడు ఎన్టీఆర్.
గొప్ప గాయని ఆశా భోస్లే మరణ వార్త విని తీవ్రంగా దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు మమతా బెనర్జీ. తరతరాలుగా తన పాటతో ఎంతో మంది హృదయాలను మంత్రముగ్ధులను చేసిన గాయని అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఎన్నో బెంగాలీ పాటలకు కూడా ఆమె పాడారని తెలిపారు. 2018లో బెంగాల్ అత్యున్నత పౌర పురస్కారం బంగా బిభూషణ్ను ఆమెకు ప్రదానం చేశామన్నారు. ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు, సంగీత పరిశ్రమకు సానుభూతి తెలిపారు బెంగాల్ సీఎం. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక గొప్ప కంఠం ఈ రోజు మూగబోయిందన్నారు ఉద్ధవ్ ఠాక్రే. ఆమె తన పాటలతో తరతరాలకు ఆనందాన్ని పంచారని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.